టీటీడీ లడ్డు విషయాన్ని రాజకీయంగా మార్చేసి దేవుడికి అన్యాయం చేయడం కాకుండా కోట్లాది మంది భక్తులని మనోగతాన్ని చెలగాటమాడుతూ ఉన్నారు. తప్పు జరిగిన మాట వాస్తవమే, తప్పు తెలిసిన మాట వాస్తవమే. దాన్ని పదే చెప్పాల్సిన పని లేదు. మీ అరిచేతికి స్వర్గం అర్థం అక్కర్లా, మీ చేతుల్లో ఉందే యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళా దాన్ని వన్ మ్యాన్ కమిషన్ పెట్టి అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ లడ్లు ఎన్ని పురుగులు ఉన్నాయో, ఎంత మగ్గిపోయిందో, ఎంత పొందుకోముందో చెప్పడం ద్వారా మీరు ఏం సాధించబోతారు? పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రతను చెడగొడతారు, భక్తుల మనోభావాన్ని దెబ్బకొట్టిస్తారు. మీరు రాజకీయంగా ఒకరినొకరు మీ పొబ్బం కల్పించుకోవడానికి, మీ రాజకీయ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి అటు వైఎస్ఆర్ పార్టీ టీడీపీ రెండు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. మీ పోటీ దేవుడి పని పెడతట, దేవుడిని అడ్డం పెట్టుకోండి. మీరు పోటీ చేసేది బయట పోటీ చేసుకోండి, కుస్తీ పట్టుకోండి, మనోద్ధం చేయండి. నేను కానీ రెఫరీగా ఉంటాను మీ ఇద్దరి మధ్య. కొట్టుకుంటే కూడా ఒక శాస్త్ర గొడవ లేకుండా పోతుంది. మీరు చేసే పాపాలని దేవుడి పైన నెట్టేసి దేవుడిని అల్లకల్లోలం చేసి 10 కోట్లాది మంది భక్తుల మీద దెబ్బతీసే అవసరం లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి చేస్తే ఏకంగా సుప్రీంకోర్టుకి పోయి ఉన్నాడు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తే తెలియదు. సుప్రీంకోర్టు రేపు ఇంకా ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా కాలయాపన చేయడం, తప్పు చేసిన వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా తప్పించుకోవడం, బీటర్ బుష్ అని చెప్పని చుట్టూ కొట్టడం తప్ప ఇంకోటి కాదు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడు యాక్షన్ తీసుకుండొచ్చు, మీ చేత హక్కులు ఉన్నాయి. మళ్ళీ దానికి అసెంబ్లీ చర్చ ఎందుకు ఉండాలా? ఆ తర్వాత వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు? సిట్ వేసింది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్. మరి వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు? ఇవన్నీ కూడా పోటకం, నాటకం, కాలయాపన చేయడం, దేవుణ్ణి ఉపయోగించుకొని ఒకరి మీద రాజకీయ ఎత్తుగడలు చేసుకోవడం, మీ రాజకీయ ఎత్తుగడలని కోసం ఈ పవిత్రమైనటువంటి వ్యవస్థని ధ్వంసం చేయడం, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే అనవసరమైన పాప డిస్కషన్ లేకుండా మీరు యాక్షన్ తీసుకోండి. ఈవో ఉన్నాడు, ఈవోతో ఇంకొకటి వచ్చారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, అప్పుడు చూసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఆయన పోయినారు, మళ్ళీ ఏమవుతుంది? మీరు యాక్షన్ తీసుకోకపోతే సుప్రీంకోర్టు చర్చ చేయడానికి మళ్ళీ అది ఆపిస్తారు. అది సాధ్యం కాదు. ఇవన్నీ కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నాటకాలు ఆపండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. సార్, ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధించి సంబంధం ఉంది అని చెప్పి కూడా వాళ్ళు ఇప్పుడు ఈ ఆరోపణలు వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి ఆరోపణ వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళమంటే నువ్వు వెళ్ళవా, తోసుంటా ఒకటి ఇంకొకటి చెప్తాడు, వస్తూనే ఉంటాయి ఇవి. దానికి ఎందుకు ఛాన్స్ ఇస్తారు మీరు? చర్చ వచ్చింది, సిట్ వేశారు, దాన్ని ఫైండ్ అవుట్ చేశారు, ఆ తర్వాత యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు వాడు కల్తీ వీడి కల్తీ అని చెప్పేసి నీ వంశమే కల్తీ అని చెప్పేసి చెప్తా ఉంటే ఇది ఏమాత్రం దేవుడి పవిత్రతకు ఉపయోగపడేది కానీ కాదు, మీ చెడ్డ ఉద్దేశాలు నెరవేర్చడానికి ఉపయోగపడే కుటిల తత్వం కానీ కాదు.